ఇంక అప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు కదా, ఆటోమేటిక్గా 2 అంతా మా ఇష్టం వచ్చినట్టే పెట్టుకుంటామని చెప్తున్నారు. కళ్ళకు కట్టినట్టు ప్రజాస్వామ్య దోపిడీ జరుగుతుంటే మీరు వైసీపీ గతంలో 2019లో జరిగిందంటే ఎట్లా? వాళ్ళు ఆరోపిస్తున్నది ఇప్పుడు బీజేపీ మీరు ఏదైతే చెప్తున్నారో ఈవీఎంలైనా దొంగ ఓట్లైనా ఇంకోటి చెప్పండి ఇంకోటి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో బుర్ర తక్కువ సన్నాసి దద్దమ్మలకు నేను చెప్పేది ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఈవీఎంతో గెలిచిన ముఖ్యమంత్రి తను ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవడానికి కోసం కృషి చేయడు, గాలికి వదిలేస్తాడు. ఈవీఎంతో చూసుకుందాంలే అనుకుంటాడు. తను ఇచ్చిన హామీలు ప్రతిదీ అమలు చేయాలి, ప్రతి పౌరుడికి నేను ఇచ్చిన హామీ చేరాలి అని అహర్నిశలు కృషి చేసి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే అది వాళ్ళు ఈవీఎంతో గెలిచిన వాళ్ళు చేయరా పని. ప్రజల ఓటుతో గెలిచిన వాళ్ళు నేను ప్రజలకు జవాబుదారీ, ఓట్లు వేశారు, నాకు గెలిపించారు, నేను వాళ్ళకి జవాబుదారీ, నేను వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి మాట కట్టుబడి ఉండాలని కృషి చేస్తారు. మాయ మాటలు చెప్పరు. P4కి లింకప్ చేసేసాము, దానికి లింకప్ చేసాము, దీనికి లింకప్ చేసాము, మీ అత్తగారి ఇంటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు రాష్ట్రం అంతా చెప్పి ఇప్పుడు జిల్లా వరకే పరిమితి చేశాము. ఈ సొల్లు కబుర్లు చెప్పరు. ఈవీఎంతో గెలిచిన వాళ్ళే చెప్తారు ఇటువంటి, ఓట్లతో గెలిచిన వాళ్ళు ఇటువంటి మాయ మాటలు చెప్పరు. నమ్మక ద్రోహం నయవంచన చేయరు. 33,000 మంది మాయమైపోయారని చెప్పి ఈ రోజున దాని గురించి మాట్లాడకుండా, సుగాలి ప్రీతి గురించి మాట్లాడి ఈ రోజున దాని మీద మాట్లాడకుండా, ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల్లో మాయమైపోయిన అమ్మాయిల గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఈవీఎంతో గెలిచిన వాళ్ళే చేయగలరు. అది జవాబుదారీగా ఉన్నోళ్ళు వాళ్ళు ఇచ్చిన మాటకు కట్టుబడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వ్యవహార శైలి చూస్తే వాళ్ళు ఈవీఎంతో గెలిచారా ఓట్లతో గెలిచారా అర్థమైపోతుంది మనకి. ఓకే, ఇంకొకటి మెయిన్గా ఇప్పుడు సరే రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నా దేశానికి సంబంధించి చూసుకున్నా కూడా ఇప్పుడు ఇంకొన్ని స్టేట్స్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు తమిళనాడుకి సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి, నెక్స్ట్ బీహార్కి సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి, ఆ తర్వాత ఇంకొన్ని స్టేట్స్కి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు దీంట్లో కూడా ఓటర్ల డేటాకి సంబంధించి మేము ఏదైనా గుర్తించాలంటే ఆధార్ కార్డులు చూపించండి అనేటువంటి దాన్ని కూడా మెన్షన్ చేశాను నేను, రాహుల్ గాంధీ గారు. కొత్త ఓట్లకు సంబంధించిన డేటా ఇవ్వమన్నా కూడా ఇవ్వట్లేదు అనేటువంటి వ్యాఖ్యలను కూడా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. దానికంటే ఇప్పుడు దాకా జరిగిన ఎన్నికల మీద ఇన్ని అనుమానాలు ఉన్నాయంటే రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల మీద ఇంకెన్ని అనుమానాలు ఎక్కువ. రాబోయే ఎన్నికల్లో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు ఎన్నికలు పెట్టాం అనవసరం. ఇప్పుడైతే ఓటర్లు వీళ్ళు ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయిపోగానే ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేసుకుంటారు. ఇంత ముందులాగా వదిలేరు కాంగ్రెస్ పార్టీ వాడు. ఓటర్ లిస్ట్ లో అవకతవకలు ఇకపైన కొద్దిగా కష్టం. కానీ ఇకపైన మీరు ఈ వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెట్టరు? ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే వాళ్ళు ఇచ్చిన మాన్యువల్లోనే ఎన్నికలు నిర్వహించే ముందర ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానికి ఒక ఎస్ఓపి ఉంటుంది. దాంట్లో ఏం చేస్తున్నారంటే ఎన్నికల కంటే ముందర ఒక మాక్ పోలింగ్ వేస్తారు, ఒక 30 ఓట్లు వేస్తారు. అప్పుడు వచ్చిన వీవీప్యాట్లు అప్పుడు వచ్చిన ఈవీఎం ఫిగర్స్ రెండు మ్యాచ్ చేసి ఈవీఎం సరిగ్గా పనిచేస్తుందని బూత్ ఏజెంట్లందరికీ చూపించి ఈవీఎం స్లిప్లు ఇవి ఈ మన గణాంకాలు కంట్రోల్ యూనిట్ గణాంకాలు ఇవి సంతకాలు తీసుకుని ఈవీఎం బాగా పనిచేస్తుందని ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతారు. ఒకవేళ అభ్యర్థికి ఏదైనా సరే అనుమానాలు ఉంటే 2-3 స్థానాల్లో వాళ్ళు ఎవరైనా సరే అనుమానాలు లేకపోతే దాంట్లో కూడా మాక్ పోలింగ్ ప్రక్రియ పెట్టారు. ఆ మాక్ పోలింగ్ ప్రక్రియలో కూడా వీవీప్యాట్లు లెక్క పెట్టి ఈవీఎం గణాంకాలతో మ్యాచ్ చేయడమే పెట్టారు. కానీ అసలు ఎన్నికల్లో ఏం జరుగుతుందో దాని వీవీప్యాట్లు లెక్క పెట్టమంటున్నారు. ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఎన్నికల కంటే ముందర జరిపే మాక్ పోలింగ్ లో, ఎన్నికల తర్వాత జరిపే మాక్ పోలింగ్ లో వీవీప్యాట్లు లెక్క పెడతాం. కానీ ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు మేము లెక్క పెట్టాం. అభ్యర్థికి ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్ లో ఆయన డబ్బులు కట్టించుకుంటారు కదా, ఆ డబ్బులు కట్టించుకున్న వాటిలో ఆ వీవీప్యాట్లు మేము లెక్క పెట్టాం. మేము ర్యాండంగా కొన్ని తీసి లెక్క పెడతాం, కొన్ని ర్యాండంగా తీసి లెక్క పెడతాము, అవి చూపిస్తాము. కానీ అభ్యర్థికి ఎక్కడైతే అనుమానం ఉందో, అనుమాన నివృత్తి కోసం దేనికైతే డబ్బులు కట్టాడు అవి మాత్రం మేము లెక్క పెట్టాం. అవి లెక్క పెట్టేంత వరకు ఇది సాఫీగా జరగదు. అయితే అవి లెక్క పెట్టండి. ఇంకొకటి 5% ఎందుకు పరిమితి చేయాలి? మీకు అభ్యర్థులకు అనుమానం ఉంటే 5% పోలింగ్ స్టేషన్ మొత్తం అభ్యర్థి డబ్బులు కడుతున్నాడు అండి. అభ్యర్థి నాకు ఈ పోలింగ్ స్టేషన్ లో అనుమానం ఉందని డబ్బులు కడుతున్నాడు. ఆయనకి ఎన్ని అనుమానాలు ఉంటే అన్ని డబ్బులు కట్టింది. మీరు ఫలితాలు ప్రకటించేశారు, ప్రభుత్వం ఏర్పడిపోయింది. ఫలితాలు ప్రకటన ప్రభుత్వ ఏర్పాటు జరిగిన 2 నెలల తర్వాత ఈ అనుమానాల నివృత్తి కోసం ఆయన దరఖాస్తు పరీక్ష జరుగుతుంది. ఆయన డబ్బులు కడుతున్నాడు. డబ్బులు కడుతుంటే ఆయన ఎన్నిటికి డబ్బులు కడితే అన్ని లెక్కేయండి. మీ ఫలితాలు ఏమీ ఆపట్లేదు, మీ గవర్నమెంట్ ఏమి పడిపోదు కదా, ఒక్క ఓటు కూడా పొల్లిపోదు కదా. మీకు ఎందుకు భయం? మీకు ఒక్కదానికి ఫీజు ఎంత పెట్టారు? 47,200. అవును,
47,200 రెండింటికైతే ఎంత? ఇప్పుడు ఫీజు ఎందుకు పెట్టారు? సిబ్బంది రావడానికి పోవడానికి వాళ్ళ ఖర్చులు అవన్నీ కోసం. సిబ్బంది హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో వెళ్ళాలి. ఒక పోలింగ్ స్టేషన్కి అయితే ఒకసారి వస్తారు, రెండో పోలింగ్ స్టేషన్కి డబుల్ ఎందుకు? రెండోసారి మళ్ళీ ఇల్లు వస్తారు హైదరాబాద్, మళ్ళీ ఇల్లు రారు కదా. ఒకటైనా 2 అయినా 10 అయినా 100 అయినా వాళ్ళు రాను పోను ఖర్చులు, హోటల్ లాడ్జింగ్ ఖర్చులు అంతే. కాబట్టి రాను పోను ఖర్చులకి, హోటల్ లాడ్జింగ్ ఖర్చులకి 1 లక్ష రూపాయలు పెట్టి వెరిఫై చేసే ప్రతి ఈవీఎంకి 1000 రూపాయలు పెట్టు. ఆయనకి ఎన్ని ఈవీఎం మీద అనుమానాలు ఉంటే అన్ని వెరిఫై చేసి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది అనుకుంటా కదా ఇది. సుప్రీంకోర్టు 5% పరిమితం చేసింది. వీళ్ళు అడగాలి, ఎన్నికల కమిషన్ అబ్జెక్షన్ చెప్పకూడదు. నేను ఇప్పుడు మొన్న వాళ్ళు ఫోన్ చేశారు, మా హర్యానా కరణ్ దళాలని ఏమని ఛాలెంజ్ చేయాలి అంటే ఈ పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వీవీప్యాట్ అంటే ఎన్నికల ముందర జరిగే వీవీప్యాట్లు, ఎన్నికల తర్వాత జరిగే 2 మాక్ పోలింగ్ లో వీవీప్యాట్ లెక్క పెడుతున్నప్పుడు ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెట్టవు? నంబర్ 1. నంబర్ 2, నీ ఫలితాలు ప్రకటన మేము ఆపట్లేదు, ప్రభుత్వ ఏర్పాటు మేము ఆపట్లేదు, వీవీప్యాట్ లెక్క పెట్టడంలో ఇబ్బంది ఏంటి? నంబర్ 3, ఫీజు రాను పోను ఖర్చులకి 1 లక్ష రూపాయలు 1.5 లక్ష ఫిక్స్ చేసే. తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్ అడిషనల్ దానికి 1000 రూపాయలు తీసుకో. మేము ఎన్ని అడిగితే అని చెయ్యి, 5% లిమిట్ పెట్టద్దు. ఎందుకంటే నీ ఓటింగ్ మిషన్ మీద నమ్మకం ఉంటే నువ్వు అభ్యంతరం చెప్పకూడదు. అట్లాగే ట్యాబ్లు ఇచ్చేది కూడా ఇంతకుముందు మనం చెప్పాను. సో అవన్నీ వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. నా బాధల్లో ఏంటంటే నిన్న రాహుల్ గాంధీ గారు ఆ అంశం కూడా 5 నిమిషాలు మాట్లాడితే బాగుండేది, లేదా త్వరలో ఇంకోటి పెట్టి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు హర్యానా మహారాష్ట్రలో ఫైట్ చేస్తున్నారు దాని గురించి. సో ఆ ఇంక్ ఫేడ్ అయ్యే లోపల అవి తీసి వెరిఫై చేస్తే మనకి నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అంత పట్టు 7 కోట్లు ఎంతో అడ్వకేట్ ఫీజు, ఏది ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టకుండా ఉండడం ఆపడం కోసం ఇప్పటిదాకా అడ్వకేట్లకు పెట్టిన ఖర్చు 7 కోట్ల ద్వారా కోర్టులో కూడా అంతంత ఫీజు ఇచ్చి వాదిస్తున్నారు. ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టడం కుదరదు అని. ఎందుకు కుదరదు? ఆ మాట అడగాలి రాహుల్ గాంధీ. అది ఆటం బాంబు కాదు, అది హైడ్రోజన్ బాంబు.